తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. నిన్న ఐయుఎంఎల్ విజయ్కి మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి తప్పుకోవడంతో టీవీకే బలం 116కు పడిపోయింది. ఈ క్రమంలో 2 సీట్లు ఉన్న వీసీకే పార్టీ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2 సీట్లు ఉన్న వీసీకే అధికారికంగా టీవీకేకు మద్దతిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ విజయ్ను ఆహ్వానించే అవకాశం ఉంది. టీవీకేకు 2 సీట్ల చొప్పున ఉన్న సిపిఐ, సిపిఎం మద్దతిస్తే తాము కూడా అదే బాటలో నడుస్తామని ఇప్పటికే వీసీకే పేర్కొంది. ఈ నేపథ్యంలో నిన్న ఐయుఎంఎల్ పార్టీల వీసీకే కూడా మాట మార్చకుండా ఉండాలని విజయ్ అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు టీవీకే అధినేత విజయ్ వీసీకే చీఫ్ తిరుమాలవన్ను కలవనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని కోరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో చెన్నైలోని వీసీకే కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయమై శుక్రవారం హైడ్రామా నడిచింది. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను మూడోసారి కలిసిన టీవీకే అధినేత విజయ్కు మళ్లీ నిరాశ ఎదురైంది. డీఎంకే కూటమిలోని సిపిఐ, సిపిఎంలు విజయ్కు మద్దతు ప్రకటించాయి. తమ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేల మద్దతు లేఖలను టీవీకేకు అందజేశాయి. 2 ఎమ్మెల్యేలు ఉన్న ఐయుఎంఎల్ సైతం మద్దతు ప్రకటించింది. డీఎంకే కూటమిలోని మరో భాగస్వామ్య పక్షం వీసీకే కూడా టీవీకేకు మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపింది. వీసీకే కాకుండా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని టీవీకే అధినేత విజయ్ మూడోసారి గవర్నర్ను కలిశారు. అంతలోనే ఐయుఎంఎల్ యూటర్న్ తీసుకుంది. టీవీకేకు మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించింది. డీఎంకే కూటమిలోనే కొనసాగనున్నట్లు తెలిపింది. దీంతో తగినంత సంఖ్యాబలంతో రావాలని గవర్నర్ మరోసారి విజయ్కు సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా విజయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించిన టీవీకే శ్రేణులకు ఈ పరిణామాలు నిరాశకు గురిచేశాయి. 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఇవాళ మద్దతు లేఖ అందజేస్తే టీవీకే సంఖ్యాబలం 118 కానుంది.